యా సార్ ఎంఓయూలు బండారం పెట్టుబడులు హైప్ ఎందుకు, అమరావతి ఈ టర్మ్లో పూర్తి కాదా? ఇవి రెండు ఎంఓయూలకు సంబంధించి ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కానీ మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే అయిపోయింది, ఇంకొచ్చేసింది, అది వచ్చింది, ఇది వచ్చింది అని చెప్తున్నారు. నిన్న బివి రాఘవులు మాట్లాడారు, కేసీఆర్ కూడా మాట్లాడారు. అసలు ఎంఓయూలు లక్షల కోట్లతో ఎంఓయూలు 2014-19 మధ్యలో జరిగాయి, జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగాయి. ఇప్పుడు మళ్ళీ 5,76,000 కోట్ల రూపాయలు రాబోతున్నాయి అని ఇప్పుడు ఒక ప్రచారం. అప్పుడు అన్నీ వచ్చాయి. ఈయన జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ఏమీ హడావుడు ఏమీ తగ్గలేదు. ఎక్కడికి పోతున్నాయి ఎంఓయూలు? అసలు ఈ ఎంఓయూలను గురించి ఇంతగా చెప్పేవాళ్ళు వాటిని మెటీరియలైజేషన్ గురించి, రియలైజేషన్ గురించి ఎందుకు మాట్లాడటం లేదు? నిన్న కేసీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి మొన్న గ్లోబల్ సమిట్లో ఇంత వచ్చింది అంత వచ్చిందని ఇవన్నీ చెప్పారు. ఈయన ఇవన్నీ కూడా హైప్కు, ఇలాంటి హైపులకు పెట్టింది పేరు చంద్రబాబు నాయుడు. ఆ చంద్రబాబు నాయుడు విద్యలన్నీ ఇక్కడ ఈయన ప్రదర్శిస్తున్నారు, ఏమైపోతున్నాయి ఇవన్నీ. సరే బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏం తక్కువ చేయలేదు. ఆ మాటకు వస్తే ఎన్నిసార్లు ఎన్ని హబ్బులు ఇవన్నీ ఓపెనింగులు చేశారు. నిజంగా మేలు జరుగుతుంది అనుంటే ఆ కార్పొరేట్లకు వాళ్లకు మేలు జరుగుతుంది తప్ప ఇంకోటి కాదు. ఈ ఎంఓయూల హైప్కి సంబంధించిన నిజాలు ఏంటి? నా ఉద్దేశంలో ఒప్పందాలు కుదుర్చుకోవటము, మాట్లాడుకోవటము కాదండి. డేట్ ఆఫ్ ఎంఓయూ, క్యాపిటల్ రియలైజ్డ్, ఎంప్లాయ్మెంట్ జనరేటెడ్ అండ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్డ్. ఈ ఒక 4 అంశాల మీద దీన్ని చూపిస్తే తప్ప, లేకపోతే ఇది మామూలు ప్రజల ఇది ఒక దాని సీరియస్నెస్ కూడా పోయింది. ఇప్పుడు ఇంకా లక్షల కోట్లు, 5,76,000 కోట్లు అంటే ఎంత రావాలి? 13 లక్షల కోట్లు. అంతకుముందు జగన్ హయాంలో కూడా కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు. వాట్ ఈజ్ హ్యాపెనింగ్? విశాఖపట్నంలో ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? ఈ పెట్టుబడులు ఏమొచ్చాయి, ఏం రాలేదు. హైప్ నుంచి రియాలిటీలోకి రావాల్సిన అవసరం చాలా చాలా ఎక్కువగా ఉంది. కేసీఆర్ మాట్లాడటం మీద పొద్దున్నే మళ్ళీ గుడివాడ అమర్నాథ్ కూడా మాట్లాడుతున్నాడు మళ్ళీ ఆయన మాట్లాడుతూ అడుగుతున్నాడు. ఇంకా ఆయన కేసీఆర్ చెప్పింది నిజమే, నేను వ్యక్తిగతంగా ఏకీభవిస్తున్నానని. మళ్ళీ ఇదొక చిన్న ట్విస్ట్. వ్యక్తిగతంగా ఏకీభవించే అవకాశమే. మీరు మాజీ మంత్రి, వైఎస్ఆర్ పార్టీ కీలక నాయకుడు ఉత్తరాంధ్రలో, మీరు ఏకీభవిస్తే ఏకీభవించండి. ఇప్పుడు కేసీఆర్ జగన్ ఒకటే అనే అభిప్రాయం జనరల్గా అందరిలో ఉంది. ఆయన మాట్లాడవచ్చు కూడా, తప్పేముంది. వాళ్ళిద్దరు కలిసి వ్యవహరిస్తే ఎవరికి అభ్యంతరం రాజకీయంగా ఉంటే ప్రజలు చూసుకుంటారు. కాబట్టి ఈ ఎంఓయూలకు సంబంధించి కేసీఆర్ చెప్పింది అమర్నాథ్ ఏకీభవిస్తుంది ఏంటి? కానీ అమర్నాథ్ తన హయాంలో జరిగిన వాటి గురించి కూడా ఏమైనా చెప్తారా? నేను అందరినీ అడుగుతున్నా. 4 ప్రభుత్వాలను నిజాలు మీరు పూర్తిగా పంచుకోండి. ఇదిగో అదిగో అని అరచేతిలో వైకుంఠం చూపించినట్టుగా దీనివల్ల ఏం ఉపయోగం లేదు. ఇది నెంబర్ 1. అమరావతి మీరు అడిగారు కదా, అమరావతిలో నిర్మాణాలు, అనుమతులు ఇవన్నీ 24 నెలల్లో పూర్తి అవుతాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్తున్నారు. ఆయన చంద్రబాబు గారు నియమించిన సబ్ కమిటీ లేదా అదేదో ఒకటి, ఆ కమిటీలో ఆయన, రాజధాని కమిటీలో ఆయన సభ్యుడు లేదా ముఖ్య పాత్ర కూడా, ఎందుకంటే కేంద్ర మంత్రి, స్థానిక పార్లమెంటు సభ్యుడు కాబట్టి. కానీ వర్మ 24 నెలలు అని మీరు 2025 డిసెంబర్లో మీరు చెప్తున్నారు. దీని అర్థం ఏంటండి? అంటే 26, 27 దాదాపు అయిపోతుంది కదా. అప్పటికి కూడా ఇంకా కొసర్లు అనేకం మిగిలే ఉంటాయి. ఇంతకాలం ఎందుకు పడుతుంది? ఇంకొక మాట చెప్తున్నాడు ఆయన, అదైనా గ్యారెంటీ ఏముంది? ఇంకోటి చెప్తున్నాడు ఆయన, రాజధాని హోదాకి చట్టబద్ధత 2024 నుంచి ఇస్తాము అంటున్నారు. మరి 2014-24 మధ్యలో ఏమై ఉండాలి? అంటే ప్రజలకు ఇవన్నీ సందేహాలు కలుగుతాయి కదా. రాజధానికి కట్టుబడి ఉన్నామని అంటూనే ఎవరు రాజధాని అక్కడ కాదని ఎవరు చెప్పలేదు కదా. జగన్మోహన్ రెడ్డి కూడా 3 రాజధానులు అన్నాడు, కానీ 3 అమరావతి కూడా ఉంది కదా. ఎందుకు రాజధానికి చట్టబద్ధత ఇవ్వడానికి కేంద్రం ఇంత తట్టపట ఇస్తుంది? కేంద్ర మంత్రి గారు ఇప్పుడు కూడా, అంటే ఈ సమావేశాల్లో రాలేదు, పార్లమెంట్ సమావేశాలు అయిపోయినాయి, వచ్చే సమావేశాల్లోనే వస్తుందని మీరు గ్యారంటీ ఏమైనా ఇస్తారా? అసలు చట్టబద్ధత ఇవ్వడానికి ఇంత ముందు వెనకలాడేవాళ్ళు నిధులు ఏ మేరకు ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు? చాలా పెద్ద ప్రశ్న. ఇంకా భూములు లేకపోతే మలివిడత భూ సమీకరణ అవన్నీ తర్వాత చూద్దాం మనం. రాజధాని రైతులను
చట్టబద్ధత విషయంలో కానీ, పనులు పూర్తి చేయడం విషయంలో కానీ, సమీకరణం విషయంలో కానీ, జరీబు భూములు, లంక భూములు, తర్వాత ప్లాట్ల కేటాయింపులు ఇట్లాంటి విషయాల్లో కానీ ఈ అస్పష్టతను కొనసాగిస్తూ ఉన్నారు. మనం మాట్లాడుతున్న ఈ సమయంలో చంద్రబాబు నాయుడు గారు సిఆర్డీఏ కార్యాలయానికి కూడా వెళ్ళారు. అసలు ఒక ముఖ్యమంత్రి ఇన్నిసార్లు సిఆర్డీఏ కార్యాలయానికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందంటేనే ఒక విశ్వసనీయతలో ఒక గ్యాప్ ఏర్పడుతుంది ఇక్కడ. పైగా ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత వాళ్ళ ఓపిక, వాళ్ళ నమ్మకం కూడా సన్నగిల్లుతున్న పరిస్థితి. మన నిన్నే రాఘవులు ఆయన చాలా వివరమైన ప్రసంగం చేశారు. ఈ పెట్టుబడులు, విశాఖ ఇవన్నీ చేస్తూ అమరావతిలో మొదటి ముద్దాయి చంద్రబాబు నాయుడు, రెండో ముద్దాయి జగన్మోహన్ రెడ్డి, అన్ని ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దానికి ఈ పరిస్థితి తీసుకొని వచ్చాయి అని ఆయన చెప్తున్నాడు. మీరు కనీసం 2-3 బిల్డింగులు కట్టి అక్కడి నుంచి పని ప్రారంభించి ఉంటే మిగిలిన పని వాళ్ళే చూసుకునేవాళ్ళు. అది చేయకుండా ఏవేవో మెలికలు, ఏవేవో ట్విస్టులతో ఎందుకు సాగదీస్తున్నారు? నాకు ఈరోజు చేసిన ఈ ప్రకటన చూస్తే మళ్ళీ ఒక ట్విస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే 24 నెలల తర్వాత వస్తుంది, ఎన్నికలు వస్తాయి 24 తర్వాత. అంటే ఈ టర్మ్ అవ్వదు, ఇంకా ఈ టర్మ్ అయిపోతుంది కదా, అప్పటికి ఎన్నికల వాతావరణాలు ఇవన్నీ వచ్చేస్తాయి. కాబట్టి అమరావతి రిమైన్స్ ఏ ఛాలెంజ్, బిగ్ ఛాలెంజ్. చెప్పుకోదగింది ఏం ఇందాక నేను చెప్పిన పెద్ద మనిషి అడుగుతున్నాడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వల్ల రాష్ట్రానికి ఒక్కటైనా మేలు జరిగిందా అని. అది మరీ విపరీతం అని అనిపించవచ్చు ఎవరికైనా కానీ అమరావతి రైతులు మటుకు ప్రశ్న అడుగుతున్నారు, ఇంతకాలం ఎదురు చూసాము, మాకు ఎందుకు ఈ అస్పష్టతను ఇలాగే కొనసాగిస్తున్నారు అని. అంటే కనీసం ఇప్పుడు మిడ్ పాయింట్ దగ్గర ఉన్నాం కదా మనం. 2 years అయిపోయింది, 2 years కావచ్చింది. 2 yearsలో ఇదిగో ఇది జరిగిందని చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. సార్ కేసీఆర్ రేవంత్ ఛాలెంజ్ వారు